మీ అందరి కోసం జైలుకు పోయిన బాను మన 15 మంది కార్యకర్తలు జైలుకు పోయిన బాను ప్రకాష్ తో పాటు కాలు నొప్పిందన్నా, కాలు నొప్పినా భయపడతలేదన్నా. భయపడతావన్నా? ఇక్కడనే అరెస్ట్ చేసిన నన్ను, ఇదే గడ్డ మీద అరెస్ట్ చేసిరన్నా. కేసీఆర్ కు సెంటిమెంట్ లేవన్నా. కేసీఆర్ కు బలగం లేదన్నా. కేసీఆర్ కు బలగము బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకొకటి గంటే అన్నా. కానీ బీజేపీ బలగం అన్నా ఇది, బీజేపీ బలగం అన్నా ఇది. ఇక్కడ అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ యుద్ధం ఆపేస్తుంది అనుకుని ప్రగల్భాలు కొత్త ఊహలతో సంతోషపడ్డ మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. చెప్పిన బిడ్డ ఇక్కడిని అరెస్ట్ చేసినావు కదా. టీఎస్పీఎస్సీ 30 లక్షల మంది యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసిన సంఘటనను ప్రజల దృష్టి మళ్లించడానికి 10th పేపర్ లీకేజ్ పేరుతో నన్ను ఇక్కడ అరెస్ట్ చేసిన కేసీఆర్. కల్వకుంట్ల కుటుంబం అడుగడుగున అవమానాలకు గురి చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫైనల్ అని సర్వస్వాన్ని త్యాగం చేసిన నా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన గడ్డ, నా ఓరుగల్ గడ్డ అన్న. దేనికోసం త్యాగం చేయాలన్నా. మమ్మల్ని అరెస్ట్ చేస్తే భయపడే కార్యకర్తలు కాదన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏం ఆశలు లేవన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు. చాలా మంది యువత వచ్చిరన్నా, నిరుద్యోగ యువత వచ్చిరన్నా. నా కొడుకులకు, నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని బాధపడుకు చాలా మంది పెద్ద మనుషులు వచ్చిరన్నా. ఇక్కడికి రైతులు వచ్చిరన్నా, మహిళలు వచ్చిరన్నా. మా పిల్లలు కష్టపడి చదివించినాం సార్, ఇష్టపడి చదివించినాం సార్. నిధులు దారి మళ్ళిస్తే సహించమన్నా. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చి చిప్ప చేతికిచ్చిన భరించడమన్నా. నేను అన్న టీఎస్పీఎస్సీ విషయంలో మీ తప్పు లేకుంటే వెంటనే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరుపు. నువ్వు తప్పు చేయలే కదా. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపడంలో నీకున్న అభ్యంతరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. గుంస్కరా నీ కొడుకును ట్విట్టర్ తిను మెడల్ వట్టి బయటికి నొక్కు. అరే నీ ప్రభుత్వంలో, ఇదే ప్రభుత్వంలో ఒక దళితుడైన డిప్యూటీ సీఎం ను బయటికి పంపించినావు. మా ఈటల రాజేంద్రన్న తప్పు చేయకుండా బయటికి పంపించినావు. అనేక మంది ఎమ్మెల్యేలను నీ పార్టీ నుంచి, అధికారం నుంచి బయటికి పంపినావు. నీ బిడ్డ లిక్కర్ దందా చేసిన బిడ్డను బయటికి పంపడట. కొడుకు శాఖనే ఇది. కొడుకు తప్పు చేసినా కూడా కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఆలోచిస్తుందన్న మీ పార్టీ గురించి, నీ కుటుంబం గురించి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదన్న. ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ 30 లక్షల మంది యువత కోసం కొట్లాడుతుంది. కేసీఆర్ కుటుంబంకో న్యాయం, ఇతర మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇంకో న్యాయమా? దీన్ని భరిద్దామా? ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఈ మూర్ఖత్వ పాలన కోసమని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది. ఏం చెప్పిండన్నా ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి? ఇదే అసెంబ్లీ వేదికగా నువ్వు వేసిన బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి నివేదికిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 25,000 ఉద్యోగాలను రద్దు చేసినావు. 1,91,000 25,000 ఉద్యోగాలు వస్తే 2,10,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడకుండా ఇదే అసెంబ్లీ సాక్షిగా 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తా అని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఎన్నికలు వస్తేనే ఉద్యోగ భర్తీ చేస్తాం. ఎన్నికలు వస్తున్నాయంటే నోటిఫికేషన్లు ఇస్తాం. ఉప ఎన్నికలు వస్తున్నాయంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి తెలంగాణ యువత బంగారు భవిష్యత్తుతో డ్రామాలు ఆడుతున్న, టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికే ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా గడ్డ మీద ఈ నిరుద్యోగ మార్చి చేస్తున్నామన్నా. మిలియన్ మార్చ్, నిరుద్యోగ మార్చ్ పక్కా నిర్వహిస్తాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా, మేము చెప్పిన డిమాండ్లను నెరవేర్చు. సిట్టును మేము ఒప్పుకోం. ఏం సాధించిందన్న సిట్? డ్రగ్స్ కేసులో సిట్ ఏం బీకిందన్నా? ఏం చేయలేదన్నా. ఎమ్మెల్యే కేసులో సిట్ ఏం చేయలేదన్నా. ఇలా మియాపూర్ భూముల విషయంలో సిట్ ఏం చేయలేదన్నా. నయీం కేసులో సిట్ ఏం సాధించలేదన్నా. ఇలా కేవలము తన అధికారులను కాపాడుకోవడం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసం ఇలా సిట్టేసి చేతులు దురుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందన్నా. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డన్నా కనీస సౌకర్యాలు లేవన్నా, లైట్లు లేవన్నా, నీళ్లు లేవన్నా, తిండి లేదన్నా. ముఖ్యమంత్రికి చదువుకోవడానికి, పేదోళ్ళు చదువుకోవడానికి ఆలోచన ముఖ్యమంత్రికి లేదన్నా. చదువుకుంటే ప్రశ్నిస్తారు,
చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారు, చదువుకుంటే ఎదిరిస్తారని చెప్పి ఇలా యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. కనీసం చదువుకుందామంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలు ఇయ్యక పేదోళ్ళ ఉసురు పోసుకుంటున్న మూర్ఖుడన్న. కాలేజీలు పేద యువకులందరూ కూడా ఫీజు కట్టాలి చెప్పి ఇలా వేధిస్తే మధ్యలోనే చదువు బంద్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందన్న. నా అంబేద్కర్ గారి మనవడొచ్చి చెప్పిండన్న, ఈ దేశంలో వాజ్పేయి తప్ప ఇవ్వలే ఉండలేటనకు. ముఖ్యమంత్రికి ఇట్లా కూర్చుంటాను, ఏం మాట్లాడు గజగజం అంటున్నా ముఖ్యమంత్రి, ఉల్టా మాట్లాడతారు వచ్చాన్ని. హైదరాబాద్ ఏం చేయాలన్నాడన్నా, మరి ముఖ్యమంత్రి ఏం బిక్తాడా, ఏమనాలి ముఖ్యమంత్రి, ఏం మాట్లాడాలి ముఖ్యమంత్రి? అంబేద్కర్ వర్ధంతికి ఎప్పుడు రాలే అన్న, అంబేద్కర్ జయంతికి ఎప్పుడు రాలే అన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ రచన రాజ్యాంగాన్ని అవమానపరిచిన మూర్ఖుడన్నా. దళితులు ముఖ్యమంత్రి ఏ స్థానం చేయలేదన్నా. ఈయన పోటీగా వచ్చి నేను అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తే వ్యతిరేకం కాదన్నా, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ రోజు అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని బోధించు, సమీకరించు, పోరాడు అన్న విధానాన్ని, ఆ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్వకుంట్ల కుటుంబం టీఎస్పీఎస్సీ విషయంలో, ఉద్యోగ నియామకాల విషయంలో, పరీక్ష నిర్వహణ విషయంలో ఈ కష్టపడి చదువుకొని పైకి రావాలని, ఉద్యోగాలు పొందాలని ఆశిస్తున్నటువంటి పేద యువకుల రక్తం దాగుతుంది కాబట్టి, పేద యువకుల యొక్క బతుకును బర్బాద్ చేస్తున్నారు కాబట్టి, పేద యువకుల బతుకులతోని ఆడుకుంటారు కాబట్టి, ఆ యువకులకు భరోసా కల్పించడానికి, ఆ యువకులకు ఒక నమ్మకం కల్పించడానికి, ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించడానికే భారతీయ జనతా పార్టీ మొన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు చేస్తున్నామన్నా.